హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో శరావతి రివర్ బ్యాక్ వాటర్ బోటింగ్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో యాక్చువల్గా మనం గోకర్ణ ట్రిప్ కానీ మృదేశ్వర్ టెంపుల్ కానీ వచ్చినప్పుడు సో ఈ హొన్నావర్లో ఉన్నటువంటి శరావతి రివర్ బ్యాక్ వాటర్ సో ఈ శరావతి రివర్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్ అనే తీర ప్రాంత పట్టణంలో ఇది ఉంది. ఇది ఒక సముద్రం అండ్ శరావతి రివర్ కలిసే చోటు అన్నట్టు. సో మధ్యలో మనకి మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయి. సో యాక్చువల్గా సో ఈ హొన్నావర్ అనేది గోకర్ణ టు హొన్నావర్ 55 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ముర్దేశ్వర్ టు హొన్నావర్ వచ్చేసి 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఎయిదర్ డైరెక్ట్ గోకర్ణ వెళ్ళి హొన్నావర్కి రావచ్చు, లేదు అంటే గోకర్ణ చూసుకొని ముర్దేశ్వర్ నుంచి హొన్నావర్కి రావచ్చు. సో మనం వన్స్ హొన్నావర్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనం ఇందాకలా చూసాం కదా, బ్రిడ్జ్ దాటుకొని ఇక్కడికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ముందుకు రాగానే చాలా బోటింగ్ పాయింట్స్ ఉంటాయి. సో మనం సో టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది, బిఫోర్ సన్ రైజ్ టు సన్సెట్ వరకు 6 to 6. సో మామూలు బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మనకి బిఫోర్ 10 అండ్ ఆఫ్టర్ 4 PM అయితే బాగుంటుంది. ఎండకి ఫొటోస్ అండ్ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. సో బెటర్ టు చూస్ ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ టైమ్స్. సో ఇక్కడ మనకి వన్స్ ఈ ప్లేస్కి రీచ్ అయిపోగానే మనకి అక్కడ ఉన్న రోడ్డు పైనే మనకి అక్కడ ఉన్న లోకల్స్ వచ్చేసి బోట్ రైడింగ్ ప్రైస్ అయితే చెప్తారు. సో మామూలుగా 30 minutes to 1 hour, 1 hour to 2 hours రైడ్స్ అయితే ఉంటాయి. మనము ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళినప్పుడు 10 to 15 మెంబర్స్, లేదు అంటే ఒకరికి కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు, 200 to 500 అలా. సో మాకైతే 3,500 నుంచి మేము బార్గెనింగ్ చేస్తే లాస్ట్కు 2,500కి అయితే బోటింగ్ వచ్చారు. సో మామూలుగా ఈ బోటింగ్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక 2-3 ఐలాండ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఒక ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని కూడా ఇస్తారు. జస్ట్ ఒక 500 రూపీస్ ఛార్జ్ చేస్తే 1 hour వాళ్ళు మనతోనే ఉంటారు. సో బెస్ట్ వాళ్ళని మనతో తీసుకెళ్తే, బికాజ్ మనకి వ్యూని ఎంజాయ్ చేస్తాము, వాళ్ళు మనతో ఉండి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వాళ్ళు రెగ్యులర్ తీస్తారు కాబట్టి ఎక్కడ ఈ షాట్ ఎలా బాగా వస్తుంది, వీడియో బాగా వస్తుంది అని చెప్పేసి అన్లిమిటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 kilometers ముందుకి మనకు ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. సో అక్కడ వరకు తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ మనం ఎక్కిన ప్లేస్కి అయితే అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి ఆ మ్యాంగ్రూవ్స్, ఇవన్నీ మ్యాంగ్రూవ్స్ ఐలాండ్స్. సో అక్కడికి వెళ్ళేసి మనకి బోట్ అయితే స్టాప్ చేస్తారు 10 to 15 minutes అలా. సో మేమైతే మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా కాబట్టి మేము డైరెక్ట్ ఆ వాటర్లోనే ఫ్రంట్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని కోకోనట్ ట్రీస్ కూడా ఉంటాయి. సో మధ్యలో అది కూడా బెస్ట్ వ్యూ ఉంటుంది మనకి. సో చాలా బోటింగ్ పాయింట్స్ ఉంటాయి. సో బెటర్ టు చూస్ ద బెస్ట్ వన్ యాక్చువల్గా. అండ్ ప్రైస్ కూడా బార్గెనింగ్ చేయొచ్చు మనం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో బోట్ రైడ్ ప్లేసెస్ అయితే ఉంటాయి హొన్నావర్లో. సో ఇదండి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో వన్స్ ఈ బోట్ రైడ్ అయిన తర్వాత ఈ దగ్గరలో ఉన్న ఇంకొక ప్లేస్ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ బోర్డ్ వాక్ అనేది, అక్కడ జస్ట్ వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఆ బోర్డ్ వాక్ అయితే మనం వెళ్ళిపోవచ్చు, అది కూడా నియర్ బై ఉంటుంది హొన్నావర్లో. ఓకే. అండ్ ఇంకొకటి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో అది కూడా చూడొచ్చు, కేబుల్ బ్రిడ్జ్ ఆర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. సో ఈ హొన్నావర్లో ఉన్న ప్లేసెస్ అయితే ఇవి. అండ్ సో టోటల్ గోకర్ణ ట్రిప్ ప్లాన్ అయితే నేను ఇంకొక వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. మీకు హైదరాబాద్ టు గోకర్ణ రోడ్ ట్రిప్ వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి. సో 4 days ట్రిప్ మేము ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, ప్లేసెస్ ఏమేమి విజిట్ చేసామన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వ్లాగ్స్లో ఇచ్చాను.
చూడండి నా ఛానల్లో ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చే ముందు రోజైతే డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళేసి నైట్ అక్కడ స్టే చేయకుండా ఇక్కడికి హొన్నావర్ వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేసాము. సో పీక్ హాలిడే మూమెంట్ కాబట్టి మాకు చాలా కాస్ట్ పడింది. రూమ్స్ అయితే అవైలబుల్ లేకుండే చిన్న హట్ లాంటిది ఒకటి ఉంటే మాకు 3500కి ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మేము శరావతి కండ్ల మ్యాంగ్రూవ్స్ బోర్డ్ వే వాక్ అయితే వెళ్ళాము. సో అదేంటంటే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అండ్ వుడెన్ పాత్వే ఉంటుంది. అక్కడ నేచర్ లవర్స్కి మాత్రం చాలా బాగుంటుంది సైట్. సో అది విజిట్ చేయడానికి వెళ్ళాము. నా ఛానల్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.